Hi, good morning. స్మార్ట్ శ్రేణి శోభ ట్రిపుల్ ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీలో మేము కూడా బాగున్నాము. ఇవాళ ఈ పాయా సూప్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఈ వర్షాకాలము పిల్లలకు కూడా జలుబు సర్ది అవుతుంటుంది. పెద్దవాళ్ళకు కూడా మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు వాటన్నిటికి కూడా ఈ హాస్పిటల్ మెడిసిన్ కంటే కూడా బాగా పనిచేస్తుంది ఇది పాయా సూపు. ఇప్పుడు ఈ పాయానైతే తీసుకొచ్చినాం ఈరోజు మేము. పాయా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఈరోజు నేను పాయా చేస్తున్నా. ఎట్లా ఏంటి అనేది చూద్దాము. కానీ పాయ మాత్రం బలంగా మంచిగా బాగుంది, లేతగా ఉంది, బలంగా ఉంది, పుష్టిగా ఉన్నాయి. ఏమో ఈ మధ్య చాలా రోజులైంది ఇంకా పాయ కూడా. మా పిల్లలు కూడా చాలా ఇష్టం. మా పెద్ద పాపకి, మా అల్లుళ్ళకి, మా చిన్న కూతురికి వాళ్ళకి బాగా ఇష్టము. వాళ్ళు గుర్తొస్తున్నారు. మా చెల్లికి కూడా బాగానే ఇష్టము. సరే, ఇంక ఇప్పుడైతే మనం పాయ ఎలా చేద్దాము అనేది అయితే చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే వీటిని మంచిగా అక్కడ తన దగ్గర ఇవి బాగా కాల్చి తీసుకొచ్చారు చూడండి. మంచిగా నీట్గా కాల్చి నిప్పుల మీద మంచిగా నీట్గా కాల్చి ఇచ్చిండు అతను. షాప్ అతను మాకు కొంచెం పరిచయమే. అయితే ఇంకా వీటిని అయితే తీసుకొచ్చిండు మా వారు ఇందాకనే. ఇంక వండటం అయితే స్టార్ట్ చేద్దాం మనము. ఎందుకంటే మేము చెదరగట్టు ఉన్నప్పుడు మాకు దగ్గర ఉండదు అనమాట. ఎవరైనా వెళ్తుంటారు అనమాట. వెళ్తుంటే ఎవరినైనా కానీ తీసుకురండి అన్నా తీసుకొచ్చేది. ఇంక ఇక్కడ మాకు కొంచెం కొత్త కొత్త కాబట్టి ఇప్పుడు పర్లేదు, కొంచెం అన్నీ మాకు అన్నీ తెలిసినాయి, పరిచయాలు అయినరు. ఓకే, చూసిరు కదా బౌల్స్. ఇక వీటిని అయితే ఇప్పుడు మనం మంచిగా నీట్గా నల్ల కింద అయితే కడుక్కుందాం. మంచిగా నీట్గా కడిగేసుకుందాం. మంచిగా తీసి కడిగేసుకుంటే స్మెల్ లేకుండా, స్మెల్ అయితే ఉండదు, కాకపోతే ఇంకా కొంచెం వీటికి ఏమేమి కావాలంటే ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, మళ్ళీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్ చూపిస్తాను మీకు. స్టెప్ బై స్టెప్ చూపించుకుంటేనే నేను చేస్తాను. ఇంకా పాయానైతే మంచిగా నీట్గా కడిగేసుకున్నాం కదా, ఇంకా కుక్కర్లోనైతే వేసేస్తున్నా. ఇంకా వీటికైతే ఒక 15 మినిట్స్ అయితే విజిల్స్ అయితే 15-20 విజిల్స్ వచ్చేలాగా అయితే చేస్తాను. ఎందుకంటే బోన్ అనేది బాగా బాయిల్డ్ అవ్వాలి. బాయిల్డ్ అవుతేనే మనకి ఇది తినేటప్పుడు మంచి నీట్గా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. లేదు అంటే మనం బోన్ కొట్టుకోవటం కానీ ఆ మూలుగాను ఇట్లా పీల్చాలంటే కూడా మూలుగా రాదు, బాయిల్డ్ కరెక్ట్ కాకపోతే. ఆ స్కిన్ కూడా ఉంది కదా పైన, బోన్ పైన ఆ స్కిన్ కూడా మంచి నీట్గా ఉడకాల. ఇది బోన్స్ కూడా చాలా బలము. మనము మంత్లీ, మేమైతే అక్కడ చెదరగట్లు ఉన్నప్పుడైతే ఎవ్రీ మంత్ 2 టైమ్స్ అన్నా తినేవాళ్ళము. ఇది తలకాయ, ఇంక బోటి అంటే ఎప్పుడో ఒకసారి. కానీ ఈ పాయ అయితే హెడ్, బేజా ఇలాంటివన్నీ మంచి నీట్గా మంత్లీలో ఇది 2 టైమ్స్, అది 2 టైమ్స్ అట్లా 4 వీక్స్ అయితే కంపల్సరీ తినేది. ఇంకా ఎప్పుడైనా వెడ్నెస్డే కూడా తినాలనిపిస్తే మాత్రం వెడ్నెస్డే కూడా తెప్పించుకునేది. ఇంకా ఇక్కడికి వచ్చినాక నేనైతే బేజా అంటే బ్రెయిన్ మేకది బేజా అంటారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా అంత ఆనియన్ కట్ చేసి వేసి ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఆ బేజాను లైట్ ఇట్లా వాటర్ వేసి ఇట్లా తీసి, చాలా డెలికేట్గా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది బేజా, తెలుసు కదా. అయితే వాటిని అందులో వేసి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, మళ్ళీ ఏంటంటే పసుపు అవన్నీ వేసుకొని ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత బేజాను కూడా అందులో వేసి కొంచెం ఇది అవుతుంటే పీసెస్ వేసుకొని
చేయాలా. ఈ మధ్యలో నేను తెప్పించుకుంటాను బేజా కూడా, తెప్పించి చేసేటప్పుడు మాత్రం ఎలా ఏంటి అనేది చూపిస్తా. ఇంకా ఇప్పుడైతే మనం ఈ పాయా సూప్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో మనము ఇది కుక్కర్లో పెట్టేసినాం కదా, పెట్టినాక ఇందులో కొద్దిగా పసుపు, ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట, ఫ్రెష్ది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక ఇందులో కొద్దిగా కారం, దానికి సరిపడేంత కారం అనమాట. అంటే ఇందులో మనం కొంచెం 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము, సరిపడంత కారము. ఇది ఇందులో సరిపడంత సాల్ట్, ఉప్పు. మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు మనము. ఓకేనా, ఇవి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేయాలి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసేసిన తర్వాత దీంట్లో ఇంకా కొంచెం మనం ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసేసిన తర్వాత దీన్ని మనము క్యాప్ పెట్టుకునేసి కొంచెము పైకి కిందికి స్పూన్ తోటి అయితే అందాము. ఇంకా వీటిని అయితే బాగా మనము ఈ పాయాన్ని అయితే బాగా మంచిగా బాయిల్ అయితే చేయాలి. ఇప్పుడు ఇంకా మనం ఇదైతే క్యాప్ పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేస్తాం. ఇది ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకొని 20 విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్కర్ని పెట్టేసుకోవాలి. దించేసినాక కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా. ఎక్కువ మసాలాలు అయితే పట్టవు, బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి జలుబు వస్తుంది కదా, జలుబు అయితే మన గొంతు నొప్పి అట్లాంటివన్నీ ఉన్నా కానీ తగ్గుతాయి. మనకి 30-40 దాటిన వాళ్ళకి, అంటే ఇక 50 అబోవ్ అయితే మాత్రం బోన్ వీక్ అవుతుంటుంది కాబట్టి చాలా ఎమ్మి టేస్ట్ సూపర్. ఇది ఒక బౌల్లోకి అయితే తీస్తాను. చూసింది కదా, మంచి మెత్తగా ఉడికినవి. ఇంకా ఉంటే సింపుల్ అనమాట, ఎక్కువ మసాలాలు ఉండవు, ఏవి ఉండవు, సింపుల్గా ఎవరింటే వాళ్ళు చేసుకోవచ్చు. ఏం చేసినావు ఈరోజు స్పెషల్? చూడు, ఇగో బోన్ కర్రీ, బోన్ సూపు, ఎమ్మి చూడు ఎట్లా ఉన్నదో. ఇంకా చూసి టేస్ట్ చేసి చెప్తాను నీకు. చూస్తున్నావా ప్లేట్? చూస్తా. వేడి ఉంది, చాలా అంటే చాలా టేస్టీ, స్మెల్ కూడా సూపర్గా ఉంది. ఓ కాలుతుంది. ఉప్పు కారం మంచిగా ఉంది, చాలా బాగుంది. చెప్తున్నాను కదా, చేసుకొని ట్రై చేయండి మీరు కూడా. బా ఫ్యాన్ దగ్గర కానీ వెళ్ళాలి అనిపిస్తుంది. వేడి తింటేనే బాగుంటుంది, ఎందుకంటే జలుబు సర్ది అన్నీ కూడా తగ్గుతాయి. మునగ అంటే సూపర్ ఉంది టేస్ట్. చాలా చల్లగా అయితే చేతిలో పట్టుకోవడానికి వస్తుందేమో. ఇంకా బోన్ కూడా సూపర్ ఉడికింది. అవ్వా, అనుకోవచ్చు మీరు ఎందుకో కొద్దిగా చల్లగానే తింటే కాదా అని. కాకపోతే నాకు ఎందుకో వేడిగా కాలుతుంటేనే తినాలనిపిస్తుంది. చల్లగా అయితే టేస్ట్ అంత అనిపించదు నాకు.
స్కిన్ కూడా బోన్ పైన ఉన్న స్కిన్ కూడా మస్తు ఉడికింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఫ్యాన్ దగ్గర కూర్చొని తింటాను. మరి వేడి ఉంది కిచెన్లో. ఓకేనా? ఏమన్నా టేస్టా? ఇప్పుడు మా పాప వాళ్ళు చూసిరనుకో, అబ్బా మమ్మీ అని అంటారు. ఇంకా పాపం వాళ్ళు వచ్చినప్పుడు చేస్తా. ఒక్కొక్కసారి వాళ్ళు హరి బరి జరా పీసెస్ అయితే ఇట్లా నోట్ వేసుకుని కరిగిపోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బై బై. స్మార్ట్ షైనీ శోభ. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.